ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో గురువారం సాయంత్రం నాటికి 75.98% ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెలుగుపూడి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లాలో ఎస్ఐఆర్ పురోగతిని వివరిస్తూ బిఎల్ఓలు బిఎల్ఏల సమన్వయంతో పాటు ఇతర శాఖల సిబ్బంది సహకారంతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. డిజిటలైజ్ చేసిన ఓటర్ రికార్డుల్లో ఏవైనా తప్పుగా మ్యాపింగ్ అయిన వివరాలు ఉన్నట్లయితే వాటిని బూత్ లెవెల్ అధికారులు బిఎల్ఓలు వెంటనే గుర్తించి సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తదుపరి దశలో ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ సందర్భంగా అనవసరంగా నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి రాకుండా ఉండేందుకు తప్పుగా మ్యాపింగ్ అయిన అన్ని కేసులను సకాలంలో సరిచేయాలని బిఎల్ఓలకు సూచించినట్లు, అందుకు అనుగుణంగా నియోజకవర్గం ఎలక్టోరల్ నమోదు అధికారి వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యత తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,46,723 ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేయగా ఇప్పటి వరకు తిరిగి సేకరించిన 13,95,978 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలోని మొత్తం 1804 పోలింగ్ కేంద్రాల్లో 1312 కేంద్రాల్లో 70% పైగా, 257 కేంద్రాల్లో 60 నుంచి 70%, 14 కేంద్రాల్లో 40 నుంచి 50% మేరకు ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, కేవలం 3 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే 40% కంటే తక్కువ పురోగతి నమోదైందని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే 88.91% డిజిటలైజేషన్ తో మండపేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండగా 58.81%తో రాజమండ్రి సిటీ నియోజకవర్గం చివరి స్థానంలో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, జడ్పీ సిఈఓ వివివిఎస్ లక్ష్మణ్ రావు, ఎలక్షన్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.